డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Good evening, all of you once again. So today, SAP FICO S/4HANA changes. ఆన్లైన్ కి సంబంధించిన ఫస్ట్ క్లాస్ లైక్ డెమో సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క క్లాస్ లో మనము SAP కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి, వాటిలో ఎన్ని మోడల్స్ మనకు మార్కెట్ లో అవైలబిలిటీలో ఉన్నాయి, ఓకే. సో SAP అనేది మనకు ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, వీటిలో గల మనకి ప్రెషర్ జాబ్స్ కానీ ఎక్స్పీరియన్స్ జాబ్స్ కానీ ఎలా ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టుడే డెమో సెషన్స్ లో మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైతే అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నారో వారు FICO కన్సల్టెంట్ గా మారాలనుకున్న వాళ్ళు 20,000 నుంచి 1 lakh శాలరీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు, ఫ్రెషర్ గా మీరు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఈ యొక్క క్లాస్ లో డెమో సెషన్ విన్న తర్వాత మీకున్న డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇండెక్స్ కానీ తర్వాత ప్రీవియస్ మనకు ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఫ్రెషర్ జాబ్స్ ఎలా ఉంటాయి, సో FICO అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో మనకి లైక్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ సమ్ అబ్రాడ్స్ నుంచి కూడా మన స్టూడెంట్స్ జాయిన్ అయి ఉంటారు. ఆల్రెడీ మనం టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారు. బిఫోర్ డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్ ఆల్సో. ఓకే, పీపీటీ కనబడుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి. కనబడుతుందమ్మా పీపీటీ? ప్లీజ్ కన్ఫర్మ్. కనబడుతుంది. సో లోకేష్ ఇన్ఫోటెక్ క్రియేట్ యూనిక్నెస్, లైక్ ఇది మన యొక్క ఇన్స్టిట్యూషన్. ఆన్లైన్ ఆఫ్లైన్ వీకెండ్ ట్రైనింగ్ అనేది మనం ఏపీ తెలంగాణ ప్రొవైడ్ చేస్తుంటాం. మన యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్. ఏపీ తెలంగాణలో #1 ఛానల్ గా మన యొక్క ఛానల్ అనేది రన్ అవుతూ ఉంది. యా, సో కమింగ్ టు మై సెల్ఫ్, నా పేరు లోకేష్. MBA కంప్లీట్ చేశాను. MBA ఫైనాన్స్, లైక్ జాబ్ రోల్స్ BFSI, RSA, టాలీ ప్రైమ్ అండ్ SAP, TOT సర్టిఫైడ్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ అండర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. టాలీ ఆథరైజేషన్ సెంటర్ కూడా నాది ఉంది అండ్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్ అండి. టోటల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకి ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. స్టిల్ నౌ ఏపీ అండ్ తెలంగాణ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 16,000 ప్లస్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడం జరిగింది. డిఫరెంట్ పర్సన్స్ ని డిఫరెంట్ ప్లేస్మెంట్స్ సెక్టర్స్ లలో 500 ప్లస్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా మన ఛానల్లో మీరు చూస్తూ ఉంటారు. సో NSDC అండ్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. So hobbies, learning new applications, develop new content with practical knowledge. Goal, training for maximum 50K స్టూడెంట్స్ ని ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తో అనేది మన యొక్క మెయిన్ ఇంటెన్షన్. మన యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్ 30,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ తో మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంది. ఇక్కడ ఎవరైతే టాలీ నేర్చుకోవాలనుకున్నా, SAP నేర్చుకోవాలనుకున్నా, అకౌంటింగ్ సెక్టార్ కి జాబ్ వెళ్ళాలనుకున్నా, అలాంటి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ హబ్ టాలీ లొకేషన్ నేను చెప్తాను. తెలుగులో నీట్ గా
ఆ వొకాబులరీ గాని, టెర్మినాలజీ గాని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ విత్ ఎగ్జాంపుల్స్‌తో మన ఛానల్ ద్వారా ట్రైనింగ్ అయిన వాళ్ళు గాని, జాబ్స్ పరంగా గాని, సబ్జెక్ట్ పరంగా గాని చాలా వరకు ఏపీ అండ్ తెలంగాణలో నేర్చుకుంటూ చాలా బ్యూటిఫుల్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఇన్నర్ ఫీలింగ్స్‌ని మీరు ఆల్రెడీ మన యొక్క స్టేటస్‌లో కూడా చూస్తూ ఉంటారు. ఓకే. సో, టాలీ అండ్ ఎస్ఏపీ విత్ డెఫినేషన్స్, కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, తెలుగులో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, సబ్జెక్ట్‌ని స్టూడెంట్స్ అండర్‌స్టాండ్ అయ్యే విధంగా వాళ్ళ లెవెల్‌కి వెళ్లి సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆల్‌మోస్ట్ మీరందరూ కూడా మన ఛానెల్ చూసి అలాగే జాయిన్ అయిన వాళ్ళే ఐ థింక్. ఓకే. ఇది మన యొక్క టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానెల్. యాహ్! ఇది మన యొక్క ఇన్‌స్టిట్యూషన్ అండి. లొకేషన్ కడప, ఆంధ్రప్రదేశ్. ఇది మన యొక్క ఇన్‌స్టిట్యూషన్. యాహ్! లోకేష్ ఇన్ఫోటెక్. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ వచ్చిన స్టూడెంట్స్ జాబ్స్ అన్నమాట. 1.5 లాక్స్ మధులత అండ్ నరసింహ 15 లాక్స్ ప్యాకేజ్ అండ్ టీసీఎస్‌లో వచ్చింది. అండ్ ఈ పర్సన్ మనకి కేదార్‌నాథ్ ప్యాకేజ్ 19 లాక్స్. ఇతను మన దగ్గర ట్రైన్ అయిన పర్సన్. వీళ్ళ ముగ్గురికి మనకు లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ వీళ్ళకొచ్చిన జాబ్స్ అన్నమాట. అమెజాన్‌లో కూడా టాలీ లోకేష్ మెటీరియల్స్ అమెజాన్‌లో ఉంటాయి. ఎస్ఏపీకి సంబంధించిన ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ మెటీరియల్స్ కూడా అమెజాన్‌లో మనకు అవైలబిలిటీలో ఉంటాయి. విత్ ప్రాక్టికల్‌గా రియల్ టైమ్ సినారియోస్‌తో. ఓకే. కమింగ్ టు అవర్ క్లాస్. కోర్స్ వచ్చేసి మనకి ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ అండ్ ఎస్ ఫర్ హనా చేంజెస్. ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ అంటే ఏంటి? ఎస్ ఫర్ హనా అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ ఎస్ ఫర్ హనాని ఎందుకు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్‌లోనే యూజ్ చేస్తారు? మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో ఏ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారు? ఎస్ ఫర్ హనాని ఏ సాఫ్ట్‌వేర్‌లో యూజ్ చేస్తారు? సో, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ? లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? ఎనీవన్? మీకు ఎంతవరకు తెలుస్తే అంతవరకు చెప్పొచ్చండి. నో ప్రాబ్లమ్. అవర్ ట్రాన్సాక్షన్ ఆ! కాస్ట్ అంతా క్రోర్స్ లో ఉంటుంది. హ్మ్. ఓకే. ఓకే. ఎక్కడ యూజ్ చేస్తారు? లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్‌ని ఎక్కడ యూజ్ చేస్తారు? ఎనీ ఐడియా? కంపెనీల్లో బాగా యూజ్ చేస్తారు సార్. కంపెనీలో బాగా యూజ్ చేస్తారు. ఓకే. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా? అదే ఎలాంటి కంపెనీస్? అదే మనకి మెయిన్ కావాలి. ఎలాంటి పెద్ద కంపెనీస్‌లో ఎస్‌ఏపీని యూజ్ చేస్తారు? పెద్ద పెద్ద కంపెనీస్ సార్, లైక్ జెన్కో ఆ! హ్మ్. జెన్కో లాంటి కంపెనీస్, పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అలాంటి హ్మ్. ఇంకా అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో SAP ఎక్కువ యూజ్ చేస్తారని ఓకే. అనుకుంటున్నాను. ఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్‌ని బిగ్ కంపెనీస్ యూజ్ చేస్తాయి అంటున్నారు. ఆ బిగ్ కంపెనీస్ ఏంటి అనేది మనకు కావాలి. చెప్పండి. ఆ బిగ్ కంపెనీస్ ఏంటి? అంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే లార్జ్ స్కేల్ సెక్టార్స్ అంటే ఏంటి అంటే లైక్ మీరు చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటాం. ఓకే. అది మీరు గమనించాలి. ఓకే. ఈ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఏమి తయారవుతాయి? చెప్పండి. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో ఎస్/4 హనాని యూజ్ చేస్తాం. బాగుంది. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో ఎస్/4 హనాని యూజ్ చేస్తారు. ఆ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని మనం చెప్తాం. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌లో ఏంటి? ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్? ఎనీ ఐడియా? ఎవరైనా చెప్పగలరా? ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్? చెప్పండి. ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్? ఐడియా ఉండాలి. ఎస్ఏపీ కోర్స్ మీరు నేర్చుకుంటున్నారంటే ఎస్ఏపీని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటున్నారు. ఓకే. బాగుంది. నేను కాదనట్లేదు. ఆ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నాను. ఎలాంటివి? ఏవి తయారు చేస్తారు? ఆ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే ఎస్ఏపీని యూజ్ చేస్తున్నారు. ఓకే. ఆ కంపెనీ నేమ్స్ ఏంటి? కార్ల కంపెనీలు చెప్పండి. కార్ల కంపెనీస్ ఏమున్నాయి చెప్పండి? మహేంద్ర, చెప్పండి. టాటా, మహీంద్రా, టాటా ఇంకా 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 కియా, ఏమున్నాయి? కియా వెరీ గుడ్. ఇంకా మొబైల్ టొయోటో, షాప్స్ చెప్పండి. మొబైల్ కంపెనీస్ చెప్పండి. మొబైల్ కంపెనీస్. వివో, వివో ఇంకా ఇంకా సామ్సంగ్, సామ్సంగ్ వెరీ గుడ్. ఇంకా రియల్మీ, హ్మ్. ఓకే. వన్‌ప్లస్, ఓప్పో. యాహ్!
సో ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసే కదండి. గమనించారో లేదో? ఇప్పుడు కియా, టాటా, ఓకే. తర్వాత సుజుకి, ఓకే. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసే. అక్కడ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కాబట్టి ఎస్ఏపి సాఫ్ట్‌వేర్ యూజ్ చేయాలి. ఎందుకంటే కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఎస్ఏపి అనేది బెస్ట్ సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో. అది అందరికీ తెలుసు. కాబట్టి మనకి టాలీ అయిందనుకోండి, మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో ఉపయోగిస్తారు టాలీని. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే కంపల్సరీగా ఎస్ఏపినే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో అప్డేషన్స్ అలా ఉంటాయి. సబ్జెక్ట్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎవరికైనా ఈజీగా చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. లిటిల్ బిట్. అందుకోసమే ఎక్కువగా ఎస్ఏపిని ప్రిఫర్ చేస్తారు. ఓకే. డన్. ఓకే. ఇప్పుడు మనకి కోర్స్ కంటెంట్‌లోకి వెళ్తే ఎస్ఏపిలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్ఏపి, అబౌట్ ఎస్ఏపి కాన్ఫిగరేషన్స్, చెకింగ్ రిపోర్ట్స్ ఇన్ ఎస్ఏపి ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. ఎలా అనేసి. ఓకే. డన్. 45 డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది మనకి. ఎస్ఏపి నేర్చుకుంటే 1 ఇయర్ అయినా ఉంటుంది, 6 మంత్స్ అయినా ఉంటుంది, 3 మంత్స్ అయినా ఉంటుంది, 45 డేస్ అయినా ఉంటుంది. మనకు రియల్ టైమ్‌లో ఎంతవరకు అవసరం అవుతుంది అనేదే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ అండ్ ఎస్4 హనా అని మార్కెట్‌లో బాగా చెప్తూ ఉంటారు. ఏంటి ఎస్4 హనా అంటే ఏంటి? ఎఫ్ఐసిఓ అంటే ఏంటి? అనేది చాలా మందికి కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అసలు ఈ మీనింగ్, ఈ కోర్స్ మీనింగ్ ఏందో మనం తెలుసుకోవాలి. ఆ కోర్స్ మీనింగ్ మనం తెలుసుకున్నామంటే సబ్జెక్ట్ ఏ విధంగా ఎంటర్ అవుతాం అనేది కూడా మీకు పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. అసలు ఎస్ఏపి అంటే ఫుల్ అబ్రివేషన్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్ఏపి ఫుల్ అబ్రివేషన్? System application product. ప్రాసెస్ యాహ్! సో ఎస్ఏపి ఫుల్ అబ్రివేషన్, ఎఫ్ఐసిఓ అబ్రివేషన్ నాకు కావాలి. ఎనీవన్ ఒకరు చెప్పారు. చెప్పండమ్మా. System application product finance and controlling. ఓకే. ఓకే. డన్. వెరీ గుడ్. ఇంకా ఎనీవన్? రిమైనింగ్ గైస్ చెప్పండి పర్లేదు. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ మనం చెప్తాము. పర్లేదు చెప్పండి. FI means finance, CO means controlling. ఎఫ్ఐ మీన్స్ ఫైనాన్స్ అండ్ సిఓ మీన్స్ కంట్రోలింగ్. వెరీ గుడ్. ఎస్ఏపి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? ఏ సంవత్సరంలో ఎస్ఏపిని ఇంట్రొడ్యూస్ చేశారు? In 1972, 1972. 1972. ఓకే. వెరీ గుడ్. ఎస్4 హనా అంటే ఏంటి? highest performance analytic appliance. హ్మ్. చెప్పండి పర్లేదు. ఓకే. గుడ్. వెరీ గుడ్. వన్ బై వన్ చెప్పుకుంటూ వద్దాం. సో మన కోర్స్ ఇదే అండి. ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ అండ్ ఎస్4 హనా చేంజెస్. ఇది పూర్తిగా ఇండియాలోకి వచ్చిందా? ఇంకా రాదా? ఎప్పటి లోపల వస్తుంది పూర్తిగా అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ వన్ ఎస్ఏపి అంటే ఏంటి? వాటిని ఎస్ఏపిని ఎప్పుడు మనం ఇంట్రొడ్యూస్ అంటే ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? ఎస్ఏపి ఫుల్ అబ్రివేషన్ ఏంటి? అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎస్ఏపిని 1972లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారంటే అప్పుడు ఎస్ఏపి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనేవారు. సో తర్వాత 1977లో ఎస్ఏపిని మళ్ళీ రీనేమ్ చేస్తూ నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. అప్పుడు ఎస్ఏపి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని చూసుకుంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ గా దాన్ని మార్చారు. ఎఫ్ఐ అంటే ఫైనాన్స్ అన్నారు, సిఓ అంటే కంట్రోలింగ్ అన్నారు. ఓకే. సో ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిస్టమ్స్ అంటే ఏంటి? సిస్టమ్స్ అంటే ఏంటి చెప్పండి చూద్దాం. చెప్పండి. Desktops, అప్లికేషన్స్ అంటే ఏంటి? desktops, laptops. ఓకే. వెరీ గుడ్. సిస్టమ్స్ అంటే డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్. అప్లికేషన్స్ అంటే ఏంటి మా? Software, sir. అది ఎలాంటి సాఫ్ట్‌వేర్స్? Any kind of software which he uses for Hmm. to develop anything or Band. హ్మ్. something like that. ఓకే. డేటా ప్రాసెసింగ్ అంటే? ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటే? Goods, services. It comes Hmm. under data processing. వెరీ గుడ్. సూపర్. We maintains data. హ్మ్. వెరీ గుడ్. సూపర్. సో ఎస్ఏపిని 1972లో ఇంట్రొడ్యూస్ చేశారు. సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవాళ్ళు. దాన్ని రీనేమ్ చేస్తూ 1977లో
మనకి సిస్టమ్స్ అప్లికేషన్స్ ఇన్ డేటా ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ గా చెప్పారు. సిస్టమ్స్ అంటే ఒక అబ్బాయి చెప్పినట్టుగా ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్. అప్లికేషన్స్ అంటే అది ఒక సాఫ్ట్వేర్. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఒక సాఫ్ట్వేర్, టాలీ ప్రైమ్ ఒక సాఫ్ట్వేర్, ఎస్ఏపి ఒక సాఫ్ట్వేర్, పైథాన్ ఒక సాఫ్ట్వేర్, సి లాంగ్వేజ్ ఒక సాఫ్ట్వేర్. అంటే వాటిని ఎప్పుడో కనిపెట్టారు. వాటిలో వచ్చిన లేటెస్ట్ వర్షన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని డెవలప్ చేస్తూ వస్తూ ఉంటారు. దాని లైఫ్ లాంగ్ మనం నేర్చుకుంటూనే ఉంటాం. సో ప్రోడక్ట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ సంబంధించిన బిజినెస్ కానీ, సర్వీసెస్ సంబంధించిన బిజినెస్ కానీ, ఆ యొక్క డేటా నాన్ ఎస్ఏపి డేటాని ఎస్ఏపిలోకి ఎలా మ్యాప్ చేయాలి. సో దాని ప్రోడక్ట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ గా మనం చెప్పొచ్చు. ఇది ఎస్ఏపి యొక్క ఫుల్ అబ్రివేషన్స్. తర్వాత ఎఫ్ఐసిఓకి వస్తే ఎఫ్ఐ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్ అన్నారు. ఎఫ్ఐ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్. ఇది ఏం షో చేస్తుందంట? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ని షో చేస్తుందంట. ఆ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అని మనం చెప్పుకుందాం. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్. సో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పుకున్నాం. ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇయర్ ఎండింగ్ లో ఓకే దీన్ని అనౌన్స్ చేస్తారు. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు చెప్పండి? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు అండి? 1 ఏప్రిల్ April 1st స్టార్ట్ అవుతుంది. April to Ah. March. 31st March. సో ఏప్రిల్ 1 టు 31 31 మార్చ్ ఎండ్ మార్చ్. దీన్ని ఇండియా ఫైనాన్స్ ఇయర్ అంటారు. అమెరికా ఫైనాన్స్ ఇయర్ Jan 1st. January 1st to December 31st. జనవరి 1 టు డిసెంబర్ 31. దీన్ని అమెరికా ఫైనాన్స్ ఇయర్. ఓకే, సో ఎఫ్ఐ మీన్స్ ఫైనాన్స్ అన్నారు. సో ఎఫ్ఐ వచ్చేసి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ని షో చేస్తారని చెప్పారు. అసలు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనేది ఎప్పుడు ఇయర్ అండ్ యాక్టివిటీ డన్ గైస్. సో రికార్డింగ్ నేనే చేస్తానమ్మా, ఎవరు కూడా రికార్డింగ్ టచ్ చేయగలరు. సో సిఓ మీన్స్ కంట్రోలింగ్, ఇట్ షోస్ లైక్ ఇంటర్నల్ రిపోర్టింగ్. యా చెప్పండి మా, ఎవరు చెప్పారు ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటో ఎవరు చెప్పారు? చెప్పండి మా. ఇంటర్నల్ రిపోర్టింగ్ కంపెనీలోని మనం ఇంప్రూవ్మెంట్ చేయడానికి, డెసిషన్స్ తీసుకోవడానికి, ఫర్దర్ గా ఎలా తీసుకుంటే బాగుంటుంది, నెక్స్ట్ ఇయర్ కి ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అన్న వాటికి ఇంటర్నల్ రిపోర్టింగ్ యూజ్ అవుతుంది సార్. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అని అంటే దానికంటే ఒక బడ్జెట్ అనేది ఫిక్స్ చేస్తారు ఇంటర్నల్ గా డెసిషన్ మేకర్స్. అంతకు మించి ఆ బడ్జెట్ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, మంచిగా క్వాంటిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, కాస్ట్ తక్కువతో బెస్ట్ పర్ఫార్మెన్స్ తో మనము ప్రోడక్ట్ ను తయారు చేయాలి. అందుకోసం ఇంటర్నల్ గా ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉంటారో వాళ్ళు కాస్ట్ తగ్గిస్తూ ఓకేనా మెరుగైన క్వాంటిటీతో సబ్జెక్ట్ ఇస్తూ మార్కెట్ లోకి వెళ్తూ ఉంటారు. బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ కంట్రోలింగ్. ఓకే, నెక్స్ట్ మనకి ఎస్ఏపి అనేది 5 IBM ఎక్స్ ఎంప్లాయీ చేత దీన్ని తయారు చేయబడింది 1972లో. సో ఇది తయారు చేసిన తర్వాత 1 కస్టమర్ తో దీన్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది, సో బిజినెస్ సంబంధించిన అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేసి ఒక పర్సన్ తో స్టార్ట్ చేశారు. సో జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరైతే ఉంటారో ఆ 5 ఎక్స్ ఎంప్లాయీస్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. స్టిల్ నౌ 4 lakhs పైగానే మాక్సిమం కస్టమర్స్ ఉన్నారు. మోర్ దాన్ 200+ కంట్రీస్ లో దీన్ని యూజ్ చేస్తున్నారు. ఎస్ఏపి అనేది వరల్డ్ లో 3rd లార్జెస్ట్ కంపెనీగా ఇది మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. సో ఎస్ఏపిని ఈఆర్పి సాఫ్ట్వేర్ అండ్ మార్కెట్ లీడర్ అని కూడా ఈఆర్పి సాఫ్ట్వేర్ లో దీన్ని పిలుస్తారు. వరల్డ్ వైడ్ ట్రాన్సాక్షన్స్ మాక్సిమం ఎస్ఏపి మీదనే జరుగుతాయి. ఎస్ఏపి మీదనే ఎక్కువగా జరుగుతాయి. ఓకే, ఎస్ఏపి అనేది డేటా బేస్డ్ సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, సో ముందు ఒరాకిల్, ఎంఎస్ఎస్ క్యూఎల్, ఐబిఎం DB2 ఇలాంటివి యూజ్ చేసేవారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఎస్ఏపి కంపెనీనే డేటాబేస్ మెయింటైన్ చేస్తుంది. అంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోకుండా వాళ్ళే ఓన్ గా మెయింటైన్ చేస్తున్నారు. S/4HANAలో ఒకరి కింద తీసుకొని ఒకరి అప్లికేషన్ తీసుకొని యూజ్ చేయకుండా వాళ్ళే ఓన్ డేటాబేస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సో చెప్దాం. హూ వాజ్ ఎస్ఏపి ఫౌండెడ్ 1972లో 5 ఎక్స్ IBM ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వెలెన్ రుథర్, హోప్, హెక్టర్, ప్లాట్నర్, చిరాగ్.
సో వారి ద్వారా ఎస్ఏపి సాఫ్ట్వేర్ కనిపెట్టడం జరిగింది. వాళ్ళు ఐబిఎం కంపెనీలో పనిచేస్తున్నారు. అక్కడ నుంచి బయటకు వచ్చి ఓన్గా సాఫ్ట్వేర్ తయారు చేసి దీన్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. మనకి మార్కెట్‌లో టైప్స్ ఆఫ్ జాబ్స్ చూస్తే ఎస్ఏపి మీద ఎక్కువగా స్టూడెంట్స్ వెళ్ళే రూట్ ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎండ్ యూజర్. దీంట్లో మళ్ళీ మాడ్యూల్స్ ఉంటాయి. ఫర్దర్ డిస్కస్ చేద్దాం. సో ఎఫ్ఐ కన్సల్టెంట్ వర్క్ ఏంటి అంటే డూయింగ్ కాన్ఫిగరేషన్స్, ఎర్రర్ కరెక్షన్స్. ఇది అతని యొక్క చేయవలసిన పని. ఇప్పుడు మీరు నేర్చుకునే కోర్స్. అతని యొక్క సాలరీ ఫ్రెషర్ సాలరీ మీరు చూసుకుంటే 2.5 ఎల్‌పిఏ నుంచి మనకు 5 లాక్స్ మధ్యలో ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రెషర్‌గా ఆర్ 6 లాక్స్ వరకు ఉంటుంది. అదే ఎక్స్‌పీరియన్స్ సాలరీ చూసుకుంటే 5 ఇయర్స్ పైన ఎక్స్‌పీరియన్స్ పెడితే 10-20 లాక్స్ మధ్యలో కూడా అతని యొక్క సాలరీ ఉంది. ఎఫ్ఐ కన్సల్టెంట్. అదే ఎండ్ యూజర్ జస్ట్ ఇతను ఏం చేస్తారంటే టాలీలో పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేస్తారో అదే విధంగా ఇన్వాయిస్ పోస్టింగ్స్ కూడా జస్ట్ నార్మల్‌గా ఎంట్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. పర్చేజ్, సేల్స్ అంతే. ఓకే. బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేయడు. ఫ్రంట్ ఎండ్‌లో వర్క్ చేస్తాడు. బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేసేది ఎఫ్ఐ కన్సల్టెంట్. ఫ్రెషర్ సాలరీ 1.8 ఎల్‌పిఏ ఉంటుంది. అదే ఎక్స్‌పీరియన్స్ సాలరీ 5 లాక్స్ ఉంటుంది. అంతే. అంతకు మించి తనకి ఎలాంటి కూడా ఎదుగుదల అనేది కనిపించదు. ఎండ్ యూజర్ కదా! అతను రిస్క్ తీసుకోడు. ఓన్లీ ఎంట్రీస్ పోస్ట్ చేసేదానికి మాత్రమే ఉంటాడన్నమాట. ఓకే. అది. తర్వాత ఎస్ఏపి అనేది ఒక ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్ అని మనం చెప్తున్నాం. ఈఆర్‌పి అంటే ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఈ ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్‌లో ఆల్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్‌కి ఇంటిగ్రేట్ అయి ఉంటది. ప్రతి మాడ్యూల్‌కి లింక్ అవుతూ ఆ సబ్జెక్ట్‌కి, ఈ సబ్జెక్ట్‌కి లింక్ అవుతూ వర్క్ చేసే విధంగా ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్‌ని తయారు చేశారు. క్లయింట్ యొక్క ఆబ్జెక్టివ్స్‌ని, గోల్స్‌ని ఎస్ఏపిలో లేని సాఫ్ట్‌వేర్స్‌ని కూడా 2, 3 ఫీచర్స్ ఏవైనా యాడ్ చేసి, ఇంటిగ్రేషన్ చేసి వర్క్ అయ్యే విధంగా సెటప్ చేయడం జరుగుతుంది. సో, అందుకోసమే దీన్ని ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో, వేటితో లింక్ అవుతుంది సార్ ఇది అంటే ప్రొడక్షన్, హ్యూమన్ రిసోర్స్, ప్లానింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఓకే. సేల్స్ అండ్ మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, రిపోర్టింగ్ అన్నిటికి లింక్ అయి ఉంటది. ఎంఎం మాడ్యూల్, ఎస్‌డి మాడ్యూల్, ఓకే. పీపీ మాడ్యూల్ ఇవన్నీ ఉంటాయి. అన్నిటితో లింక్ అవుతుంది కాబట్టే దీన్ని ఈఆర్‌పి సిస్టమ్ అని కూడా పిలుస్తారు. ఎస్ఏపిలో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి? ఎస్ఏపి ఈఆర్‌పి ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఎస్ఏపి సిఆర్‌ఎం కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్, ఎస్ఏపి పిఎల్ఎం ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్ఏపి ఎస్ఆర్‌ఎం సప్లయర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్, ఎస్ఏపి ఎస్ఈఎం సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇవేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కొన్ని సెక్టార్స్ ఉపయోగిస్తారు. షాపింగ్ మాల్స్ ఉంటాయి. షాపింగ్ మాల్స్‌లో కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉపయోగిస్తారు. కన్‌స్ట్రక్షన్‌లో కొన్ని ఉపయోగిస్తారు. అంటే అన్నిటికి ఇదే ఉండదు. దీంట్లో మళ్ళీ రకాలుంటాయి. ఆ రకాలలో దీన్ని యూజ్ చేస్తారన్నమాట. ఏది ఏదానికి సెట్ అవుతదో అది. తర్వాత ఈసీసీ స్టాండ్స్ ఫర్ ఈఆర్‌పి సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. ఇంకా పూర్తిగా ఈసీసీ అయితే మార్కెట్‌లో వెళ్ళలేదండి. ఇంకా పూర్తిగా వెళ్ళలేదు. అది వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది. ఈసీసీ 6.0 అనేది 2004లో స్టార్ట్ అయ్యి 2014లో ఎండ్ అయింది. దాంట్లో ఇంకా వెర్షన్స్ ఫాలో అవుతూ ఉన్నాయి. మనం కూడా ఈసీసీ 6.0 ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎస్/4HANAలో వచ్చే చేంజెస్ ఏదో ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేస్తాం. ఇంక ఎస్ఏపీ ఎస్/4HANA వచ్చినట్లయితే ఫిబ్రవరి 13, 2015లో దీన్ని స్టార్ట్ చేశారు. ఇంకా ఇండియాలోకి అయితే పూర్తిగా రాలేదు. మనకు రావాలంటే ఇంకా 2017 గాని 30 వరకు మనం వెయిట్ చేయాల్సొస్తది. పూర్తిగా మారాలంటే డైరెక్ట్‌గా. ఇప్పుడు టాలీలో ఈఆర్‌పి అనేది పూర్తిగా తీసేసి టాలీ ప్రైమ్ అనేది ఎలా వచ్చిందో ఎస్ఏపీలో కూడా ఈసీసీ 6.0 పూర్తిగా తీసేసి పూర్తిగా ఎస్/4HANA రావడానికి టైం పడుతుంది. సేమ్. తర్వాత ఎస్ఏపీ అనేది R3 సర్వర్ మీద పనిచేస్తుంది. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి. సో, ఎస్ఏపీ అనేది దేని మీద పనిచేస్తుంది? ఏ సర్వర్ మీద పనిచేస్తుందంటే R3 సర్వర్స్ మీద పనిచేస్తుందని చెప్పాలి. ఆర్ అంటే రియల్ టైమ్, 3 అంటే సర్వర్స్ అని చెప్తాం. ఓకే. ఎస్ఏపీ R1 1973లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. 1973లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. సో, అప్పుడేంటంటే నీ యొక్క బిజినెస్ యొక్క డేటాను మెయింటైన్ చేయాలంటే కంపల్సరీగా బిజినెస్ కంటూ ఒక సర్వర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి కదా! ఉండాలి కాబట్టి సో, సాఫ్ట్‌వేర్ కనిపెట్టడం ఈజీనే. సో, తర్వాత కంపల్సరీగా ఆ డేటాను మెయింటైన్ చేయడానికి ఒక డేటాబేస్ సర్వర్ అయితే కావాలి. ఇప్పుడు మనకి 1973లో ఒక సర్వర్‌తో స్టార్ట్ చేశారు. తర్వాత ఎస్ఏపీ R2 వచ్చేసి 1979లో మళ్ళీ 2 సర్వర్స్‌గా దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత ఎస్ఏపీ R3 1992లో 3 సర్వర్స్‌గా దీన్ని మెయింటైన్ చేయడం జరిగిందన్నమాట. ఓకే. తర్వాత ఎస్ఏపీ ఎస్/4HANA 1805 వచ్చింది. అది కూడా ఎందుకు ఎలా ఉపయోగపడుతున్నది ఫర్దర్ క్లాస్‌లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు
ఇక్కడ 3 ఉన్నాయి. లేయర్స్ అంటారు వీటిని. ఆర్కిటెక్ట్స్ అంటారు. ఓకే. ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. అసలు ఏంటి ప్రెజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ఓకే. మనకి ప్రెజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? డేటాబేస్ లేయర్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు మీరు వాట్ ఈస్ ఏ కంప్యూటర్ అంటే మీనింగ్ ఏం చెప్తారమ్మా? కంప్యూటర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? కంప్యూటర్ ఇస్ చెప్పండి. ఎలక్ట్రానిక్ డివైస్. హ్మ్. ఓకే. ఇంకా? చెప్పండి. ఎలక్ట్రానిక్ మ్యాథమెటికల్ ప్రోగ్రామింగ్ డివైస్. ఓకే. ఇంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్‌పుట్ డేటా, ప్రాసెసింగ్, అవుట్‌పుట్ డేటా అంటారు. అలాగే ఇక్కడ కూడా మన బిజినెస్ యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో ఇన్‌పుట్ డేటా అండ్ అవుట్‌పుట్ డేటా ఎవరైతే వర్క్ చేస్తున్నారో యూజర్స్ ఆ వర్క్ అంతా కూడా ప్రెజెంటేషన్ లేయర్‌లో జరుగుతుంది. ఆ ప్రెజెంటేషన్ లేయర్ నుంచి రీడ్ అండ్ రైట్ జరుగుతూ అది డేటాబేస్ అనేది జరగాలిగా. నువ్వు ఇచ్చే డేటా అనేది మీరు ఏ విధంగా ఇస్తున్నారో మాన్యువల్‌గా ఇస్తున్నారా? ఆటోమేటిక్‌గా ఇస్తున్నారా? లేదంటే వీడియోస్ రూపంలో ఇస్తున్నారా? టెక్స్ట్ రూపంలో ఇస్తున్నారా? ఇమేజెస్ రూపంలో ఇస్తున్నారా? ఎలా ఇస్తున్నారు డేటాని? అది అప్లికేషన్ లేయర్‌లో రీడ్ అండ్ రైట్ చేస్తుంది డేటాబేస్. అది ఎక్కడ పోయి సేవ్ అవుతుంది? డేటాబేస్‌లో సేవ్ అవుతుంది. అలా ప్రాసెస్ జరిగి మనకి ఆ విధంగా మళ్ళీ ఆన్సర్ అనేది ఇస్తుంది. ఓకే. ఇలా ప్రాసెస్ జరిగి ఇదే విధంగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డేటా అనేది చూడొచ్చు. ఇది ఎస్ఏపీ R3 సర్వర్స్ అని చెప్తాం. ఓకే. R అంటే రియల్ టైమ్, 3 అంటే సర్వర్స్. సో 3 టైర్ క్లయింట్ ఆర్ సర్వర్ ఆర్కిటెక్చర్ అని పిలుస్తాం. ఓకేనా? డేటాబేస్, అప్లికేషన్, ప్రెజెంటేషన్. తర్వాత ఎస్ఏపీలో మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయంటే మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్ అని ఉంటాయి. టెక్నికల్ మాడ్యూల్స్ అని ఉంటాయి. ఫంక్షనల్ మాడ్యూల్స్ కింద ఏమొస్తాయి సార్ అంటే ఇవన్నీ కోర్సులే. ఇవన్నీ మీరు మార్కెట్‌లో నేర్చుకోవాల్సిన కోర్సులే. ఎఫ్ఐ అంటే ఫైనాన్స్ అకౌంటింగ్. సిఓ అంటే కంట్రోలింగ్. ఏఎం అంటే అసెట్ మేనేజ్మెంట్. హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్. డబ్ల్యూఎఫ్ అంటే వర్క్ ఫ్లో. పిఎస్ అంటే ప్రాజెక్ట్ సిస్టమ్. క్యూఎం అంటే క్వాలిటీ మేనేజ్మెంట్. టీఎం అంటే ప్లాంట్ మెయింటెనెన్స్. డబ్ల్యూఎం అంటే వేర్ హౌస్ మేనేజ్మెంట్. టీపీ అంటే ప్రొడక్షన్ ప్లానింగ్. ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. ఎస్డి అంటే సేల్స్ డిపార్ట్మెంట్. ఇవన్నీ మాడ్యూల్సే మా. ఇవన్నీ నేర్చుకోవాలంటే మీకు మాక్సిమం 2 ఇయర్స్ అన్నా పట్టుకోండి. అంత కంటెంట్ మన మైండ్‌లో పెట్టుకోవాలంటే అది హైలీ ఇంపాసిబుల్. ఓకే. అంటే దీంట్లో ఒకరు నాకు ఎస్‌డి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎస్‌డి ఒకటే నేర్చుకుంటా. ఎంఎం ఉంటే ఎంఎం ఒకటే నేర్చుకుంటా. బట్ ఈళ్ళలో ఏది నేర్చుకోవాలన్నా ఎఫ్ఐసిఓ కోర్స్ ఏదైతే ఉందో అది మాత్రం టచ్ అయ్యి ఉండాల. అది కంపల్సరీగా టచ్ అయ్యి ఉండాల్సిందే. అది టచ్ అయ్యి ఉంటేనే మీకు మిగతా మాడ్యూల్స్ అన్నీ కూడా ఈజీ అవుతాయి. ఈ ఫంక్షనల్ మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫంక్షనల్ మాడ్యూల్స్ అన్నీ మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ హోమ్‌లో ఫాదర్ క్యారెక్టర్ ఎవరు అంటే ఎఫ్ఐసిఓ. అది వచ్చిన తర్వాతనే రిమైనింగ్ అన్నీ మీకు ఈజీ అవుతాయి. బ్యాక్‌ఎండ్‌లో కాన్ఫిగరేషన్స్ చేయాల్సినవన్నీ కూడా ఎఫ్ఐ కన్సల్టెంటే చేయాలి. అది కంపల్సరీగా. నెక్స్ట్ టెక్నికల్ మాడ్యూల్స్ చూస్తే అబాప్, బేసిస్, బిఐ, పీడబ్ల్యూ ఇవన్నీ ప్రోగ్రామింగ్. ఎస్ఏపీలో లేని ఫీచర్స్ క్లయింట్ అడిగారు అంటే ఆ క్లయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎఫ్ఐ కన్సల్టెంట్ అబాపర్‌తో కూర్చొని క్లయింట్‌కి ఇలాంటి ఫీచర్స్ కావాలంట. ఇవి ఎస్ఏపీలో లేవు. యాడ్ చేయాలి. ప్రోగ్రామింగ్ చేయాలి. ఎంత ఖర్చు అవుతుంది? అది అబాపర్‌తో ఎఫ్ఐ కన్సల్టెంట్ కూర్చొని మాట్లాడి ఆ ఫీచర్స్‌ని ఫంక్షనల్ మాడ్యూల్స్‌లో యాడ్ చేస్తాడు. ఇలా 2 రకాలు ఉంటాయి మనకి. ఫంక్షనల్ మాడ్యూల్స్, టెక్నికల్ మాడ్యూల్స్. ఎఫ్ఐసిఓ అనేది ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది. రిమైనింగ్ మాడ్యూల్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఎస్ఏపీ అనేది R/3 సర్వర్ మీద వర్క్ అవుతుంది. ఇంటర్వ్యూలో అయినా కూడా మీరు చెప్పాలి. తర్వాత ఎస్ఏపీ R3 ఇంటిగ్రేషన్స్. ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటి సార్ అంటే లింక్ చేయడం. ఒక వర్క్ నుంచి మరొక వర్క్‌కు లింక్ చేయడం. ఇప్పుడు ప్రతి కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయమ్మా? చెప్పండి. డిపార్ట్మెంట్స్. ఇప్పుడు కొత్తగా మీరు ఐటీ కంపెనీ పెట్టాలనుకుంటున్నారండి. లైక్ ఎనీవన్ లక్ష్మి ఐటీ సొల్యూషన్స్ కావచ్చు. ఓకేనా? జస్విత ఐటీ సొల్యూషన్స్ కావచ్చు. జయప్రకాష్ సాఫ్ట్‌వేర్ కంపెనీ కావచ్చు. ఇలా రకరకాల నేమ్స్ అయితే ఉన్నాయండి. ఇలా రకరకాల నేమ్స్ ఉన్నప్పుడు సో, ఆ నేమ్స్ మీద మీరు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఓకే. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏమేమి కావాలి? చెప్పండి చూద్దాం. తెలీదు. చెప్పండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ యాహ్! డిపార్ట్మెంట్, వెరీ గుడ్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. చెప్పండి ఇంకా. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఓకే గుడ్. ఇంకా ఫైనాన్స్ ఫినాన్స్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెరీ గుడ్. ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వెరీ గుడ్. ఇంకా సేల్స్ డిపార్ట్మెంట్, వెరీ గుడ్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్.
ఉమ్. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఎఫ్ఐ ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ వర్క్ చేసేటప్పుడు కంపల్సరిగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పర్చేజ్ డిపార్ట్మెంట్ అంటారు, అది ఎంఎం అంటారు, మెటీరియల్ మేనేజ్మెంట్. సేల్స్ డిపార్ట్మెంట్ అంటారు, అంటే ఎస్డి అంటారు. హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ అంటారు, పిపి ప్రొడక్షన్ ప్లానింగ్ అంటారు, అంటే సిఓ కంట్రోలింగ్ అంటారు. ఈ ఎఫ్ఐకి ఈ మిగతా అన్ని డిపార్ట్మెంట్లు అవసరం అవుతాయి. అవసరం అయినప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి దాన్ని. పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, ఓకేనా, పర్చేజ్ కొటేషన్, సేల్స్ కొటేషన్, ఇలా కొన్ని ఉంటాయి. సో వాటికి సంబంధించి వర్క్ అంతా ఎఫ్ఐ కన్సల్టెంట్ సపరేట్ గా ఉంటారు, ఎంఎం కన్సల్టెంట్ సపరేట్ గా ఉంటారు, ఎస్డి కన్సల్టెంట్ సపరేట్ గా ఉంటారు, పిపి కన్సల్టెంట్ సపరేట్ గా ఉంటారు, హెచ్ఆర్ కన్సల్టెంట్ కూడా సపరేట్ గా ఉంటారు. వాళ్ళ అవసరం పడినప్పుడు వాళ్ళని మనం తీసుకుంటాం, తీసుకొని ఆ వర్క్ వాళ్ళ చేత చేపిస్తాం. 2 నెలల, 3 నెలల, సంవత్సరమా. చేపించిన తర్వాత వర్క్ తక్కువ ఉంది అంటే లే ఆఫ్ చేయొచ్చు, లేదంటే కంటిన్యూగా ఉంది అంటే వాళ్ళని అలాగే పెట్టుకోవచ్చు. అది కూడా జరుగుతుంది. దీని ఇంటిగ్రేషన్ పార్ట్ అంటారు. ఓకే, వరల్డ్స్ లో టాప్ 5 సాఫ్ట్వేర్స్ మీరు చూసుకుంటే ఈఆర్పి సాఫ్ట్వేర్ లైక్ ఎస్ఏపి మొట్టమొదటి ఎవర్ గ్రీన్. ఒరాకిల్ కూడా సేమ్ ఎస్ఏపి లాగానే ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. జేడి ఎడ్వర్డ్స్, పీపుల్ సాఫ్ట్, ఎపికార్, బ్యాన్, ఇవన్నీ ఈఆర్పి కిందకి వస్తాయి. అంటే అన్నిటితో ఇంటిగ్రేట్ అవ్వచ్చు అని అర్థం. అదే జనరల్ అయిందనుకోండి, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఒరాకిల్, ఎస్ఏపి, హెచ్పి ఇవి ఇంటిగ్రేట్ అవ్వవు. ఇవి జనరల్ నార్మల్ లో ఉంటాయి అనమాట. ఓకే, అలా టాప్ బెనిఫిట్స్ మీరు చూసుకుంటే ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా కంపల్సరీగా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు చేసే వర్క్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డేటా అనేది ఎంత కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకొని డేటాని ఎలాంటి ఇంటరప్ట్ అవ్వకుండా, మిస్ మ్యాచ్ అవ్వకుండా సెక్యూరిటీ అనేది చాలా అవసరం. ఇంకా మార్కెట్ లో కాంపిటీషన్ అయితే కంపల్సరీ ఉంటుంది, ఒరాకిల్కి ఉంటుంది, ఎస్ఏపి కూడా ఉంటుంది. తర్వాత ఇంటిగ్రేషన్ కెపాసిటీ దీనికి ఉందా లేదా, కొలాబరేషన్ లైక్ ఒకదానితో ఒకటి ఇంటిగ్రేట్ అవుతుందా లేదా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క డేటాని ప్రాక్టికల్ గా దీంట్లో మనము కంట్రీ టు కంట్రీ మెయింటైన్ చేయొచ్చా, లాంగ్వేజెస్ డిఫరెన్సెస్ ఏమైనా వస్తాయా, ఓకే, దీని యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది, సర్వీస్ ఎలా ఉంటుంది, మనీ ఏ విధంగా సేవ్ చేయొచ్చు, ఎంప్లాయీస్ ఎంతమంది పడతారో, ఇవన్నీ కూడా టాప్ బెనిఫిట్స్ గా తీసుకుంటారు ఎస్ఏపీలో మీరు గమనించినట్లయితే. తర్వాత ఎక్కడ ఎలాంటి ఇండస్ట్రీస్ లో ఎస్ఏపీని ఉపయోగిస్తారు అంటే టెలికమ్యూనికేషన్, ఎస్ఏపి హెల్త్ కేర్, ఎస్ఏపి ఫర్ బ్యాంకింగ్, ఎస్ఏపి ఫర్ రీటైల్, ఎస్ఏపి ఫర్ ఎయిర్లైన్స్, ఎస్ఏపి ఫర్ కన్స్ట్రక్షన్స్, ఎస్ఏపి ఫర్ ఇన్సూరెన్స్. ఇలా డిఫరెంట్ సెక్టర్స్ లలో ఎస్ఏపిని మెయింటైన్ చేయడానికి 100% స్కోప్ ఉంటుంది. ఓకే, తర్వాత ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో ఎఫ్ఐ మీరు చూసుకుంటే ఫైనాన్షియల్ అకౌంట్ కింద జనరల్ లెడ్జర్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ ఉంటాయి. అదే ఇంటిగ్రేషన్ పార్ట్కి వస్తే ఎఫ్ఐ టు సిఓ, ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్డి, ఇది ఇంటిగ్రేషన్ పార్ట్కి వస్తుంది. ఇంకా కంట్రోలింగ్ మీరు పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రోడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ఇది సరిపోతుంది. వీటన్నిటిని వర్క్ చేయాలంటే వీళ్ళందరూ అవసరం అవుతారు. వెండర్స్, పర్చేసింగ్, జనరల్ లెడ్జర్, కస్టమర్, సేల్స్, ఏఆర్, ఇన్వెంటరీ, ప్రొడక్షన్ ప్లానింగ్, సేఫ్ ఫ్లోర్ ఎగ్జిక్యూషన్, వీళ్ళందరూ ఉంటారు కంపెనీలో ప్రత్యేకంగా ఎఫ్ఐసి వాళ్ళు. కంపల్సరీ వీళ్ళ నీడ్ ఉంటుంది. తర్వాత ఇంకా మెయిన్ గా చూసుకుంటే క్లయింట్ అనేవాడు వెరీ 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 ఇంపార్టెంట్. ఈ క్లయింట్ అనేవాడు లేకపోతే మీరు ఎస్ఐపి కోర్స్ నేర్చుకుంటున్నారు, క్లయింట్స్ అనేవాళ్ళు లేకుంటే మధ్యలో ఉన్న ఐటీ కంపెనీస్, థర్డ్ పార్టీ కంపెనీస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, తర్వాత క్యాప్ జెమిని, ఇలాంటి కంపెనీస్ కి వర్క్ అనేది ఉండదు. మార్కెట్ లో కొత్త క్లయింట్స్ అనే వాళ్ళు జనరేట్ అవుతూనే ఉండాలా, ఐటీ కంపెనీస్ పని దొరుకుతూనే ఉండాలా. ఐటీ కంపెనీస్ పని దొరకకపోతే మీలాంటి యంగ్స్టర్స్ కోర్స్ నేర్చుకున్నా కూడా మీకు అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఐటీ కంపెనీస్ కు ప్రాజెక్ట్స్ వస్తాయో అప్పుడు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. అదే మీకు రిక్రూట్ చేసుకోవాలంటే క్లయింట్స్ అనే వాళ్ళు దొరకాలి. అది ఇంటర్లింక్ అయి ఉంటుంది. అందుకే క్లయింట్స్ అనే వాళ్ళు ప్రతి ఒక్క బిజినెస్ లో దేవుళ్ళు అని చెప్పొచ్చు. వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే మనకు కష్టం అవుతుంది. ఓకే, దీని ఒక హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్తాం. వీరి యొక్క డీటెయిల్స్ చూడాలంటే SCC4 లో చూస్తాం. సార్ ఎస్ఏపిలో ఎంతమంది క్లయింట్స్ ని మనం మెయింటైన్ చేయొచ్చు అంటే 999 క్లయింట్స్ 3 డిజిట్ నెంబర్ తో మెయింటైన్ చేయొచ్చు అని మీరు ఎస్ఏపిలో ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పాలి. ఓకే,
తర్వాత క్లయింట్స్ డేటా. మీరు చేసిన వర్క్ అంతా ఎక్కడ సేవ్ అవుతుంది సార్ అంటే టేబుల్స్ లో. అది ఎక్కడ SE16N లో సేవ్ అవుతుంది. దీంట్లో 3 రకాల డేటా ఉంటుంది. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అనేసి. కస్టమైజింగ్ డేటా అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. అంటే మీరు ఇప్పుడు నేర్చుకుంటారు కదా FI కన్సల్టెంట్ కోర్సు, మీరు బ్యాక్ ఎండ్ లో పని చేస్తారు. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, తర్వాత GST, డన్నింగ్ ఇవన్నీ మీరు వర్క్ చేస్తారు. ఆ వర్క్ అంటే ఒక పర్చేజ్ ఇన్వాయిస్ ఎంటర్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ ఎంటర్ చేయాలన్నా ఫస్ట్ బ్యాక్ ఎండ్ లో మీరు కాన్ఫిగరేషన్లు చేయాలి. చేసిన తర్వాత బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోస్ట్ చేయడానికి డైరెక్ట్ గా మీరు బ్యాక్ ఎండ్ లో కష్టపడతారు. ఫ్రంట్ ఎండ్ లో ఎండ్ యూజర్స్ ఈజీగా పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ ఎంటర్ చేస్తారు. ఆ ఎంటర్ చేయాలంటే మాస్టర్ డేటా కావాలి. మాస్టర్ డేటా అంటే ఎవరు? మీ సప్లయర్ డీటెయిల్స్ అంటే వెండర్ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్, GS డీటెయిల్స్ అనేది క్రియేషన్ చేయాలి. ఈ 3 కలిపితేనే క్లయింట్స్ డేటా అంటారు. ఈ 3 కలిపితే క్లయింట్స్ డేటా అని చెప్పుకుంటాం. తర్వాత సిస్టమ్, SAP సిస్టమ్ ల్యాండ్స్కేప్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇవి 3 కంపల్సరీగా ఉంటాయండి. మీరు రియల్ టైమ్ లో పనిచేసేది కూడా ఈ మూడిట్లో ఒకదాని మీదనే ఉంటుంది. డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. డెవలప్మెంట్ సర్వర్ లో మీకు కాన్ఫిగరేషన్ అన్ని చేస్తారు. క్వాలిటీ సర్వర్ లో నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్, టీ కోడ్స్ అన్ని కరెక్ట్ గా పని చేస్తున్నాయా లేదా అని ఇక్కడ టెస్టింగ్ టీం ఒకటి ఉంటుంది. ఒక 5 రకాల టెస్టులు చేస్తారు. TR ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ అవుతుంది. క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ కి మూవ్ అవుతుంది. దాన్నే మనం ఫైనల్ ప్రొడక్షన్ లో మనం చేయడం జరుగుతుంది అనమాట. సర్వర్ లో రియల్ టైం ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రొడక్షన్ సర్వర్ లో జరుగుతాయి. మీకు శాండ్ బాక్స్, ప్రీ ప్రొడక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు రియల్ టైమ్ లో, కానీ ఇవి 3 మాత్రం కంపల్సరీగా ఉంటాయి. ఈ మూడింట్లో ఒకదానికి మీకు యాక్సెస్ ఇస్తారు. దాని మీద మీరు పని చేస్తూ ఉండాలి. మిగతా వాటిలో ఇన్వాల్వ్ అవ్వవు. తర్వాత ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పాను కదా, TR అంటారు. డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ కి వెళ్తారు. దీన్ని ఎక్కడ క్రియేట్ చేస్తారు? SE09 లో చేస్తారు. రిలీజ్ కూడా చేస్తారు SE09 అంటారు. మనకి ఈ విధంగా 4 ఆల్ఫాబెట్స్ రిమైనింగ్ న్యూమరికల్ ఉంటాయి. ఓకే. తర్వాత S4 హనా. అసలు హనా అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్ అంటారు. ఎప్పుడైతే S4 హనా వస్తుందో దాంట్లో మల్టీ మోడల్ డేటాబేస్ మెయింటైన్ చేసే విధంగా దీనికి ఇవ్వడం జరిగింది. ఓకే, 1 minute ప్లీజ్. యా, డన్ గైస్. చూడండి, లైక్ తర్వాత మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే లైక్ S4 హనా అంటే ఏంటో మనం డిస్కస్ చేశాం. హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్ అన్నాం. అంటే మల్టీ మోడల్ డేటాబేస్ అంటే లైక్ ఎలాంటి డేటా అని చెప్పొచ్చు అంటే మనకి ఎక్స్ట్రా డేటా. మల్టిపుల్ అంటే ఏంటి? రకరకాల డేటాని ఏదైనా మెయింటైన్ చేస్తుంది. అది స్టోర్ కూడా చేసుకుంటుంది. ఆ కెపాసిటీ పర్ఫార్మెన్స్ దీనికి ఇచ్చాడు. అదే ముందు అయితే కన్నా నార్మల్ 1 టైప్ ఆఫ్ డేటానే మెయింటైన్ చేసేవాడు. ఓకే, దీంట్లో మల్టిపుల్ లైక్ మీరు ఇప్పుడు ప్రతి కంపెనీలో కూడా SAPనే ఉంటుందని క్యారెట్ లేదు కదా. ఓకే, కొంచెం ప్రోగ్రామింగ్ ఉంటుంది. నార్మల్ లైక్ పైథాన్ ఉండొచ్చు, SAP ఉండొచ్చు, C ఉండొచ్చు. అలా అన్ని రకాల డేటాని మెయింటైన్ చేసే విధంగా అలా తీసుకొచ్చారు. అంటే హై స్పీడ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. మ్యూట్ లో పెట్టుకోండి, మ్యూట్ లో పెట్టుకోండి. దాని ఓకే, మెయింటైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వాట్ ఈస్ ద కంప్యూటర్ అని మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేశారంటే ఒకరిదే డెఫినేషన్ రాదు కదా. విత్ ఇన్ సెకండ్స్ లో రకరకాల ఆథర్ డేటా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా
మనకి ఏదైనా టీ కోడ్ మీరు టైప్ చేశారంటే విత్ ఇన్ సెకండ్స్ లో పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అడ్వాన్స్ గా. ఓకే, అలా చెప్పొచ్చు అనమాట. అంటే ఈ హనా అనేది కాలం ఓరియంటెడ్ ఇన్ మెమరీ డేటాబేస్ లో దీన్ని డిజైన్ చేశాం. సో ముందు రో వైజ్ గా డేటా సేవ్ అయ్యేది, ఇప్పుడు కాలం వైజ్ గా కూడా మెయింటైన్ చేసే విధంగా దీన్ని తీసుకొచ్చారు. ఇన్ మెమరీ డేటాబేస్ అంటారు. ఓకే, దీని యొక్క ఫీచర్స్ మీరు చూసుకుంటే ఇన్ మెమరీ అంటారు, కాలం ఓరియంటెడ్ అంటారు, స్కేలబుల్ అంటారు, మల్టీ మోడల్ అంటారు, మల్టీ ఇన్ సెక్యూరిటీ అంటారు. చూడండి ఏమన్నారు, స్టోర్స్ డేటా ఇన్ మెమరీ అలోయింగ్ ఫర్ ఫాస్టర్ ట్రాన్సాక్షన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్. మన యొక్క డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అనేది ఏదైనా టీ కోడ్ మీరు ఒక స్క్రీన్ నుంచి మరో స్క్రీన్ లోకి వెళ్ళాలంటే టీ కోడ్ ఇచ్చిన ఇమీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో అడ్వాన్స్ గా మారిపోతుంది, స్పీడ్ గా ఓపెన్ అవుతుంది. అంటే లైక్ ఎలా చెప్పొచ్చు అంటే హ్యాంగ్ అవ్వకుండా, లైట్ ఇంటర్నెట్ మనం తక్కువ ఉంటే తిరుగుతూ ఉంటుంది చూడండి, అలా లేకుండా స్పీడ్ అప్ అవుతుంది అనమాట. కాలం ఓరియంటెడ్ స్టోర్స్ డేటా ఇన్ కాలమ్స్ విచ్ అలౌస్ ఫర్ ఫాస్టర్ ప్రాసెసింగ్. కాలమ్స్ లో డేటా సేవ్ విధంగా S/4HANA ఇచ్చాడు. స్కేలబుల్ అంటే కెన్ బి డిప్లాయిడ్ అండ్ అన్ ప్రామిసెస్ ఇన్ ద క్లౌడ్ ఆర్ ఇన్ హైబ్రిడ్ సినారియోస్. ఈ మూడు మీద ప్రాసెస్ మీద వర్క్ అవుతుంది స్కేలబుల్ అంటే S/4HANA అంటే. ఓకే, అది మనం ఫర్దర్ డిస్కస్ చేస్తాం. ఇంకా మల్టీ మోడల్ సపోర్ట్స్ రిలేషనల్, డాక్యుమెంట్ స్టోర్, జియోగ్రాఫికల్ అండ్ గ్రాఫ్, వెక్టర్ అండ్ టైమ్ సిరీస్. ఓకేనా, మల్టీ రకాల డేటా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, మల్టీ సెక్యూరిటీ ఇన్క్లూడ్స్ కంప్లైన్స్, హై అవైలబిలిటీ అండ్ ఫుల్లీ మేనేజ్డ్ సెక్యూరిటీ. డేటా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ గా డేటా మెయింటైన్ చేసే సెక్యూరిటీ ఫీచర్స్ కూడా దీంట్లో ఇచ్చారు. అసలు వాట్ ఈస్ ద SAP S/4HANA? It is a business management software that helps companies analyze data and perform transactions in real time. It is an enterprise resource planning system that uses machine learning and artificial intelligence to help business streamline their process. అంటే ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీకు ఐడియా ఉంటుంది, మెషిన్ లెర్నింగ్ కూడా ఐడియా ఉంటుంది. డేటా బేస్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా డేటాని రీడ్ అండ్ రైట్ చేసే విధంగా ఈఆర్పితో సింక్ అవుతూ వర్క్ ప్రాసెస్ రియల్ టైంలో స్ట్రీమ్ లైన్ లోకి తీసుకొచ్చి చాలా స్పీడప్ తో ఎలాంటి హ్యాంగింగ్ లేకుండా రియల్ టైంలో బాగా వర్క్ అయ్యే విధంగా S/4HANAకి పూర్తిగా దీన్ని మార్చడం జరిగింది. దీన్ని మనం S/4HANA అని చెప్పొచ్చు. ఓకే, డేటాను అనలైజ్ చేస్తుంది, పర్ఫామ్ చేస్తుంది, రీడ్ అండ్ రైట్ చేస్తుంది క్లారిటీగా. హౌ ఇట్ వర్క్స్, SAP S/4HANA uses the SAP HANA in memory. అంటే ముందు మనం చెప్పాం ఒరాకిల్, ఓకే, తర్వాత రకరకాల డేటా మెయింటైన్ చేసే వాళ్ళం అని. ఇప్పుడు ఏంటంటే SAP HANA అనే డేటాబేస్ లో తీసుకొచ్చారు. SAP లోకి ముందు ఒరాకిల్ మీద మనం పనిచేసే వాళ్ళం, డేటాబేస్ అంతా ఒరాకిల్ మీద, అంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఒరాకిల్ అనేది, దాని మీద మనం డేటాని మెయింటైన్ చేసేవాళ్ళం. అలా లేకుండా SAP లోనే ఒక హనా అని మనకి ఇన్ మెమరీ డేటాబేస్ ని వాళ్ళే ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. మన డేటా అంతా కూడా ఇప్పుడు SAP హనా మీద సేవ్ అవుతూ వస్తుంది. దిస్ అలౌస్ కంపెనీస్ టు రన్ అనలిటిక్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ simultaneously. S/4HANA can be deployed on premises, in the cloud or in a hybrid model. ఇది ఫర్దర్ మనం ఇంకా క్లారిటీగా చెప్తాం ఫర్దర్ క్లాసెస్ లో. ఓకే, SAP S/4HANA కెన్ హెల్ప్ కంపెనీస్ మేనేజ్ దేర్ సేల్స్, ఫైనాన్స్, ఆపరేషన్స్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ డేటాబేస్. ఇప్పుడు ఇంకా మనం డేటాబేస్ అంటే మీరు మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలా. దాంట్లో నేర్చుకున్నారంటే డేటా ఎలా సేవ్ అవుతుంది, ఏ విధంగా ప్రాసెస్ అవుతుంది, అదంతా మనం ఫైనాన్స్ వదిలిపెట్టి డేటాబేస్ లోకి వెళ్తాం. జస్ట్ మనకు వాట్ ఎక్కడ సేవ్ అవుతుంది అంటే S/4HANA ఇన్ మెమరీలో వర్క్ అవుతుంది, హైబ్రిడ్ అన్ ప్రామిసెస్ అండ్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ మోడల్ మీద వర్క్ అవుతుంది అంటే చాలు, ఆటోమేటిక్ వాళ్ళు సైలెంట్ అయిపోతారు. మనం డేటా లెర్నింగ్ నేర్చుకోవాలంటే మెషిన్ లెర్నింగ్ దానికి సంబంధం ఉండదు. ఓకే, సో చూడండి SAP HANA అనేది దేని మీద వర్క్ అవుతుందంటే అన్ ప్రమైజ్ క్లౌడ్ హైబ్రిడ్ మీద వర్క్ అవుతుంది అంటే చాలు సైలెంట్ అయిపోతారు వాళ్ళు. ఓకే, సో లార్జ్ ఇండస్ట్రీస్ లో ఆన్ ప్రమిసెస్ ని యూజ్ చేస్తారు, మీడియం స్కేల్ లో క్లౌడ్ యూజ్ చేస్తారు, లార్జ్ అండ్ మీడియం రెండు కలిపితే బోత్ హైబ్రిడ్ లాంగ్వేజ్ లో దీన్ని యూజ్ చేస్తారు. S/4HANA అనేది అంటే మన యొక్క బిజినెస్ సైజుని బట్టి ఇది అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మన డేటాని మొబైల్లో నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు అంటారు కదా, ఫ్యూరీ అంటారు దాన్ని, ఫ్యూరీ అంటే మన మొబైల్ నుంచి కూడా ఎంట్రీస్ పాస్ చేయొచ్చు. లైక్ ఇంకా మనకి ట్యాబ్స్ ఉంటాయి, ట్యాబ్స్ లో నుంచి డేటాను మెయింటైన్ చేయొచ్చు ఎక్కడున్నా కూడా అని మీనింగ్ అనమాట వీటికి.
అన్ప్రెమిస్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ మీరు చూసుకున్నట్లయితే. సో ఆన్ ప్రెమిసెస్ చూసుకున్నట్లయితే ఎస్ఏపి ఎస్ఫోర్ అనా ఫైనాన్స్ అనేది 1503 మార్చ్ 2015 ఆ సిచ్యువేషన్స్ లో ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేశారు. ఓకే. సో తర్వాత మన ఎస్ఏపి ఎస్ఫోర్ అనా 1809 సెప్టెంబర్ 2018 ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ఈ మొదటి నుంచి లాస్ట్ చూడండి. ఎస్ఏపి ఎస్ఫోర్ అనా క్లౌడ్. ఓకే. క్లౌడ్ వచ్చేసి 1811 నవంబర్ 2018 వరకు రిలీజ్ చేస్తూనే వస్తున్నారు ఎస్ఏపిలో. అంటే పూర్తిగా మారవండి, ఏదో కొన్ని మారుతా అప్డేషన్స్ అవుతూ వస్తుంది. ఏది కూడా పూర్తిగా అంటూ ఏది కూడా మారదు అని గుర్తుపెట్టుకోండి. సో అన్ప్రెమిసెస్ వచ్చి 1809 సెప్టెంబర్ 2018 వరకు ఎండ్ అయితే, అదే క్లౌడ్కి వచ్చినట్లయితే నవంబర్ 2018 వరకు వచ్చిందనమాట. తర్వాత ఫీచర్స్, ఇంటెలిజెంట్ టెక్నాలజీస్, సింప్లిఫైడ్ డేటా మోడల్, యూజర్ ఇంటర్ఫేస్, క్యాపబిలిటీస్ ఫర్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఎస్4 హనా యూజర్స్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ తో వచ్చింది. SAP simplified data model. In-memory database design makes it easier to run transactions and analytics. S4HANA has a user interface built on the SAP Fury X. Mobiles ద్వారా కూడా మెయింటైన్ చేయొచ్చు ఇంటర్ఫేస్. అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో చూసుకుంటే లైక్ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రీస్. డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో వర్క్ అయ్యే విధంగా SAP ఎక్కడ యూజ్ చేసినా కూడా మల్టీ మాల్ డేటాబేస్ గా వర్క్ అయ్యే విధంగా సెటప్ చేశారు. ఇంకా మీకు నెట్ లో సెర్చ్ చేసుకుంటే ఇంకా చాలా డేటా ఉంది. బెనిఫిట్స్ ఎస్4 అనకు వస్తే మ్యాన్ పవర్ సేవింగ్, లెస్ ఎర్రర్స్, టైమ్ సేవింగ్, ఈజీ టు ఆపరేట్, ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్. ఓకే. అది ముందు లైనెక్స్, ఒరాకిల్. వర్క్ పర్ఫార్మెన్స్ లో స్పీడ్ ప్రాసెసింగ్, స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్, అంటే ఎస్ఏపి నుంచి ఎక్సెల్ ఎక్స్పోర్ట్ చేయడం కానీ, స్పీడ్ అనాలిసిస్, డేటాబేస్ సిస్టమ్, హైబ్రిడ్ లెర్నింగ్. ఎగ్జాంపుల్ చెప్పాల్సి అంటే ECC 6.0లో ఇలా నార్మల్ గా ఉంటే సిడి బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే HDD అంటారు. అదే ఎస్4 అనాకు వచ్చేసరికి SSD. ఓకే. సాకెట్ సాలిడ్ డేటా అంటారు కదా, లైక్ అది చిప్స్ లాగా. మనకి ముందు సిడీస్ లో మెమోరీ, క్యాసెట్ల నుంచి మెమోరీ లైక్ సిడీస్ వచ్చాయి. సిడీస్ నుంచి మళ్ళీ మనకి మెమరీస్ వచ్చాయి. అదే విధంగా ఇక్కడ చిప్స్ లాగా హార్డ్ డిస్క్ ఉంది కదా, హార్డ్ డిస్క్ నుంచి చిప్స్ లాగా డేటా మెయింటైన్ చేసే విధంగా వచ్చాయి. ఇంకా FICO ప్రతి కంపెనీలో కూడా వీళ్ళందరూ ఉంటారు. ట్యాక్స్ అథారిటీస్, ఆడిటర్స్, స్టాక్ హోల్డర్స్, బ్యాంక్స్, లీగల్ అథారిటీస్, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఆఫీసర్స్, ఎంప్లాయీస్, మేనేజర్స్, కంట్రోలర్స్, అడ్మినిస్ట్రేటర్స్. వీళ్ళందరూ లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ అనేది ముందుకు పోదు. కంపల్సరీగా వీళ్ళందరూ ఉండాల్సిందే ప్రతి కంపెనీలో. ఇంకా మనకి బిజినెస్ సినారియో, కంపెనీ ప్రతి గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, కియా కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఫస్ట్ దాన్ని ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. దాని గురించి పూర్తిగా ప్రాసెస్ చేసి మాస్టర్ డేటా మెయింటైన్ చేస్తారు. తర్వాత రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ రెడీ చేస్తారు, రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తారు. ఇదే బిజినెస్ ఏరియా, బిజినెస్ సినారియో అంటారు ప్రతి కంపెనీ యొక్క. ఇంకా మీరు రియల్ టైమ్ సర్టిఫికేషన్ ఎస్ఏపి మీద చేయాలి అంటే ఒరిజినల్ సర్టిఫికేషన్ 2.5 lakhs నుంచి 3.5 lakhs వరకు అవుతుంది. అది మీరు కంపెనీలో వెళ్ళిన తర్వాత వాళ్ళు చేపిస్తారు. అసోసియేట్ సర్టిఫికేషన్ చేయాలంటే 50K అలా పైన తీసుకుంటారు, ప్రొఫెషనల్ అండ్ అసోసియేట్. ఇంకా SAP ERP THPS 8 మీద వర్క్ అవుతుంది. S4 HANA 2022 ఫైనాన్స్ మీద వర్క్ అవుతుంది. ఓకేనా, జస్ట్ ఇది ఒక వర్షన్ లాగా. ఇంకా మనకి ఓల్డ్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ECC 6.0 కంటే ముందు, తర్వాత ECC 6.0 ఇలా ఉంటుంది. S4 HANA అయితే ఇలా ఉంటుంది. ECC 6.0 GL క్రియేషన్ ఇలా ఉంటుంది. S4 HANAలో మనకి ఈ విధంగా ఉంటుంది. వెండర్ లైన్ అండ్ డిస్ప్లే, టేబుల్స్ లో డేటా సెర్చ్ చేసుకుంటాం ఇక్కడ. సో ఇది SAP FICO S4 HANA కోర్స్ యొక్క SAP ప్రోడక్ట్స్, SAP ఫంక్షనల్స్, మోడల్స్, SAP కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి, SAP లో ఎలాంటి జాబ్స్ ప్రెషర్ గా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ గా ఉంటాయి, దాని యొక్క ప్రోడక్ట్స్, ఫంక్షనాలిటీస్, S4 HANA అంటే ఏంటి, SAP అంటే ఏంటి, ఓకే వర్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే దాని యొక్క ఎక్కడెక్కడ SAPని ఎలాంటి కంపెనీస్ లో యూజ్ చేస్తారు అనేది మనం టుడే ఫస్ట్ క్లాస్ లో డెమో అనేది సక్సెస్ఫుల్ గా చెప్పుకుందాం. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్?
Anyone? Pradeep, Jasvita, Jayprakash, Naresh. Any doubts? Please confirm. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లియరా? ఎనీ డౌట్స్ మా? ప్లీజ్ కన్ఫర్మ్. లక్ష్మి, లైక్ ప్రదీప్, రిమైనింగ్ వాళ్ళ గెస్ట్ యూజర్ నేమ్స్ లేవు. లోకేష్, ఎనీ డౌట్స్? No, sir. క్లియరా ప్రదీప్? లక్ష్మి, జయప్రకాష్, నరేష్, జస్విత, ఎనీ డౌట్స్ మా? అర్థమైందా? టుడే మనకి డెమో సెషన్ ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్ఏపి యొక్క మన ఈఆర్పి మాడ్యూల్స్ ఏమున్నాయి, ఓకే, ఫంక్షనల్ మాడ్యూల్స్ ఏమున్నాయి, ఫీచర్స్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి, శాలరీ రేంజెస్ ఎలా ఉన్నాయి, అసలు ఎస్వర్ హనా ఎందుకు యూజ్ చేస్తారు, ఇవన్నీ మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఓకే, సో క్లియర్ మా? ఎస్ సార్, ఎస్ సార్. యా, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్? సార్ ప్రజెంట్ ఇప్పుడు వర్షన్ చెప్తారా సార్ ఒకసారి? ఎస్ఏపి ఫీకో ఎఫ్ఐసిఓది కానీ లైక్ హనా వర్షన్స్ కానీ లేటెస్ట్ వర్షన్స్. అంటే ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో అయ్యే చెప్తాను, ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాను. ఓకే Okay. ఓకే. యా, సో గైస్ క్లాసెస్ అన్ని కూడా ఈ రోజు క్లాసెస్ ఆ రోజు గ్రూప్ లోనే పడిపోతాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు. వీడియో మీద మౌస్ రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్ గా మీ సిస్టమ్ లో కానీ ల్యాప్టాప్ లో ఉంటాయి. మొబైల్లో డౌన్లోడ్ అవ్వవు, డేటా సరిపోదు. మ్యాక్సిమం ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి. ఓకే, ఇక రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్. సో పర్సనల్ గా కాల్ చేసి అడగండి, లేదంటే ఇక్కడ అడుగు, ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడైనా అడగండి. ఓకే, యా, మనకి 2 ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 6,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 10 days తర్వాత పే చేయొచ్చు. 45 days కోర్స్ డ్యూరేషన్, డైలీ 1 hour ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ తో. ఓకే, నోట్స్ ఇస్తాము, లైక్ పీపీటీ, లైక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. కొన్ని ప్రజెంటేషన్స్ మీ చేత చెప్పిస్తాను, కొన్ని క్లాసెస్ మీ చేత చెప్పిస్తాను. తర్వాత పీడిఎఫ్స్, కాన్ఫిగరేషన్స్ అని పీడిఎఫ్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, బ్లూ ప్రింట్స్, ఓకే, ఇన్వాయిసెస్, ఇవన్నీ కూడా మీకు పర్సనల్ గా కూడా పంపించడం జరుగుతుంది. ఆల్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఆఫ్టర్ కోర్స్ అయిన తర్వాత మళ్ళీ మెయిల్ యాక్సెస్ కూడా ఇస్తాను టోటల్. ఓకే గైస్, డన్. ఎనీ డౌట్స్ మా? ఎనీవన్? ఓకే Clear? సార్, ఓకే. యా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. బై.